నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి క్షేత్ర కలియుగములో వైకుంఠ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో లాస్ట్ భాగము. శ్రీమన్నారాయణకి వైకుంఠం వెళ్ళి ఆ కలియుగమునకు లక్ష్మి పద్మావతి ఈ క్షేత్రము నుండి వెలిసి ఉన్నారు. ప్రజలు అనేక పాపకర్మలు చేసి దారిద్ర్యం మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నివారణకు ముడుపులు చెల్లించనాకి ముక్తి ప్రసాదించనాకి వేడుకుంటూ స్వామివారి పాదములు ఆశ్రయించే వారికి దయతో కాపాడుతున్నాడు. మనసులో ఉన్న మమకారం తొలగించి తన తాళనీలాలు తీసుకుని వీరిది ఏది లేదని నిలువుదోపుడు పుచ్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఏది వెంటరాదని ముడుపులు వసూలు చేయుచున్నారు. అడుగడుగున దండాలు అందుకుని మమ్మల్ని రక్షిస్తూ భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపముతో దర్శించి తాత్రయుగములో శ్రీరామచంద్రుడే, ఇక యుగములో ద్వాపర యుగములో శ్రీకృష్ణుడే, ఈ కలియుగములో వెంకటాసుడే అవతరించి కాపాడుచున్నాడు. శూద్ర మహామహర్షి శౌనిక మహములు ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు అతని మహాత్మ్యము వివరించి ఈ కథ మహత్యం గురించి ఈ కథ పఠించేవారికి, విన్నవారికి, క్షేత్రము దర్శించేవారికి ఇహపార సౌఖ్యములు పొందగలరు. వివరిస్తున్నామో వెంకటేశాయ నమః. గోవిందనామాలు వ్రత విధానము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గోవింద వ్రతమాల ఆచరించే వరకు భక్తులకు ధనుర్మాస శ్రేష్టమైంది. ఈ వ్రతము 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు, 7 రోజులు దీక్ష చేయుటకు అవకాశము కలదు. ధనుర్మాసములోని ఏదైనా మాల ధరించవచ్చు. అయితే వ్రతమాలను చేసుకున్న భక్తులకు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించడం, తిరుమల చేరుకొనవలెను. వ్రతము కావలసిన వస్తువులు: వ్రతములకు తులసి, తామర, పట్టిక, శ్రీగంధం, రుద్రాక్ష పూసలు ఉపయోగించవచ్చును. మాల పవిత్రము చేయే విధానము: ఆవు పాలతో మంచి పెరుగు, తులసి, పచ్చకర్పూరము, గంధము వీటితో మాలను అభిషేకించవలను. కర్పూరం నీరాధను కలిపి గోవిందనామాలు 108 పర్యాయం జరిపించవలను. వ్రతమాలని మీ పవిత్ర ప్రదేశంలో దేవాలయంకు అచ్చుల దగ్గరకు వచ్చి సూర్యోదయంకు ముందుగా ధరించవలను. తిరుమలలో అయితే వరాహస్వామి దేవాలయంలో కానీ, అర్చకుల వద్ద కానీ, టీటీడీ వారి కానీ సహకారంతో శ్రీవారికి వసంత మండపంలో ఉన్న గోవిందనామాలు భక్త బృందములతో గురుస్వామిని వద్ద అయినను మాలను ధరించవచ్చును. వ్రత నియమాలు: శ్రీవారికి ముఖ్యమైనది పసుపు వస్త్రములతో ఈ విధిగా ధరించవలను. నుదుట తిరునామాలు పెట్టుకునవలను. వ్రతకాలంలో ధూమము, మత్తు పదార్థాలకు, మాంసాహారములు సేవించరాదు. దాపత్యానికి దూరంగా ఉండవలను. ప్రతి నిత్యము ఉదయము సాయంత్రంగా చన్నీటి స్నానం చేసుకుని స్వామివారిని గోవిందనామాలతో జ్ఞానించుతూ భజన కార్యక్రమం పాల్గొనవలను. శనివారం ఉపవాసము నియమం తప్పక పాటించవలను. శ్రీవారి ఉండి ముడుపు: పచ్చకర్పూరం 50 గ్రాములు, జీడిపప్పు, యాలకులు, మిరియాలు, నెయ్యి, ప్యాకెట్టు బియ్యము ఇంటికి తెచ్చుకుని ముడుపు బియ్యము, టెంకాయ, కర్పూరము. వ్రతకాలం పూర్తయిన తర్వాత పై పదార్థాలన్నీ 2 విడివిడిగా ఉంచి సంచులో వేరువేరుగా పట్టుకుని ముడుపుల మూటతో అతిపిరి వద్దకు వచ్చి కాలినడకతో శ్రీవారిని తిరుమల చేరి స్వామివారిని దర్శించుకుండి ముడుపులు చెల్లించను. ఇంటికి తెచ్చుకుని ముడుపుల మూట దగ్గరకు వచ్చి శనివారం రోజు వారి ఇంటికి తలిగించుకుని ముగించవలను. పైన వ్రతం అన్ని వర్గాల వారు ఆచరించవచ్చు. ఆచరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప కటాక్షం వల్ల తలిచిన కోరికలు నెరవేర్చును. సకల పాపములు పోవును. ఈ వ్రతం కావలసిన గోవిందనామాలతోనే: శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, నీలమేఘ పురాణ పురుష, పుండరీకాక్ష, నందనందన, నవనీత చోర, పశుపాల కృష్ణ, పాప విమోచన, దుష్ట సంహార, దురిత నివారణ,
శిష్ట పరిపాలన, కష్ట నివారణ, వజ్రముకుందర వరహమూర్తి, గోపీజనాలోల గోవర్ధనోదర, దశరంధన, దశముఖవర్ధన, గోపీజన గోవర్ధన, దశరథనందన, దశముఖవర్ధన, పక్షివాహన, పాండవప్రియ, మత్స్యపురాణ, మధుసూదన, వరహార నరసింహ, వామన భృగనామ, బలరామన, బౌద్ధికలి, వెంకటరమణ, ప్రియ వెంకటరమణ, సీతానాయక, శరతిజన పాలక, దరిద్ర జన పోషక, ధర్మ సంస్థాన, అనాథరక్ష, అపద బాధవ, కరుణాసాగర, కమలాక్ష, కామి పాపమోనాశన, పాపముర ముద్రగిత, శ్రీవత్సిక, ధరణీర, దినకరతేజ, పద్మావతి ప్రియ, ప్రసన్నమూర్తి, అభయస్త, శంఖచక్రధర, సౌజద గదాధర, విరజాజి తీర్థ, విరోధమర్దన, శాలిగ్రామ, సహస్రనామ, లక్ష్మీ వల్లభ, కస్తూరి తిలక, కాంచనాధర. ఓం నమో వెంకట. సమాప్తం.